హల్దీ వేడుకలు జరుగుతున్నాయి. పెళ్లి బృందమంతా ఫుల్ జోష్లో ఉంది. వధువు వరుడితో సహా అక్కడున్న బంధుగణమంతా డ్యాన్సులు చేస్తోంది. ఇంతలోనే ఒక పెద్ద స్వరం వినబడింది. అందరూ ఏంటా అని చూసేలోపు నెల్లూరుకు చెందిన నందవర్ధన్ పెళ్ళాపండి పెళ్ళాపండి, పెళ్లి కూతురు నేను ప్రేమించుకున్నాం అంటూ బిగ్గరగా కేకలు వేశాడు. హల్దీ వేదికపైకి ఎక్కి ఒక్కసారి పళ్ళాన్ని కాలుతో తన్నాడు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని కరాఖండిగా చెప్పాడు. ఇంతలో అతని స్నేహితులు అక్కడికొచ్చి గలాటా సృష్టించడం ప్రారంభించారు. నందవర్ధన్ పెళ్లి కూతురును కూడా కాలితో తన్నడానికి ప్రయత్నించి దౌర్జన్యం చేశాడు. ఈ హఠాత్ పరిణామానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో సహా అందరూ నిర్ఘాంతపోయారు. ఇంతలోనే బంధువులు వేదాయపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేసి నందవర్ధన్ అతని స్నేహితులను పోలీస్ స్టేషన్కు తరలించారు. గతంలో పెళ్లి కూతురు తన సమీప బంధువుల ఇంటికి వెళుతుండగా నందవర్ధన్ రోడ్డుపై కనిపించారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమెతో మాటలు కలపడం ప్రారంభించాడన్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి మాట్లాడవద్దని చెప్పడంతో ఆమె 2022లోనే అతనితో మాట్లాడడం మానేసింది అన్నారు. కానీ పాత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని నందవర్ధన్ చేసిన పనికి ఆమె పెళ్లి ఆగిపోయిందని పోలీసులు చెప్పారు. యువతి జీవితాన్ని నాశనం చేసిన అతనిని కఠినంగా శిక్షిస్తామన్నారు.